రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది, ఆ ఒకని ద్వారానే ఏలినడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలింది. మరణము ఒకని ద్వారా వచ్చింది, ఆ ఒక్కడు ఆదాము. ఒకని ద్వారా వచ్చిన మరణము మనుషులందరినీ ఏలింది. ఆది మానవుడైన ఆదాము చేసిన పాపము ద్వారా మరణం అనేది లోకంలోకి ప్రవేశించింది. మనుషులందరినీ కూడా మరణము ఏలుతుంది. ఆ మరణం ఎలా వచ్చింది? ఒకే అపరాధము, అవిధేయత. అవిధేయత ద్వారా వచ్చిన, ఆ పాపము ద్వారా వచ్చిన ప్రతిఫలమే మరణం. ఆ మరణము ప్రపంచాన్ని ఏలుతుంది. ప్రతి ఒక్కరు మరణించేవారే. ఆనాడు కరోనా సమయంలో ప్రపంచమంతా భయపడిపోయింది. మాస్కులు పెట్టుకున్నారు, మరణం నుండి తప్పించబడాలని శానిటైజర్లు వాడారు. ఎందుకంటే మరణం అంటే ప్రపంచానికి భయం. మరణము మనకు రాజై ఉన్నాడు. ఆ మరణము ప్రపంచాన్నంతటిని భయపెడుతుంది. ఆ మరణ భయం నుండి తప్పించుకోవడానికి మనుషులు అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. జ్ఞాపకం పెట్టుకోవాలి, మరణము ఒకని మూలమున వచ్చినది, కానీ కృపా బాహుల్యము యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగినది. యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నాము. ఆ కృపా బాహుల్యము, ఆ కృపా దానము, నీతి దానమును పొందుకున్న మనము జీవము గలవారము. మనం మరణం నుండి దాటిపోయే వారమై ఉన్నాము. మరణిస్తామన్న భయము మనలో ఉండకూడదు. నీతి దానమును పొందుకున్న వారము మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారా ఏలుదుము. మరణము మనల్ని ఏలడం కాదు, మనమే మరణాన్ని ఏలేవారమై ఉన్నాము. అది యేసుక్రీస్తు ద్వారా, మనకు మనము సంపాదించుకుంది కాదు. ఆయన కృపా బాహుల్యము ద్వారా నీతిమంతులముగా తీర్చబడ్డ మనము ఇక మనము పాపము జోలికి పోకుండా పవిత్రమైన జీవితములో కొనసాగినప్పుడు మరణమును మనము ఏలేవారమై ఉంటాము. మరణమునకు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే వారమై ఉంటాము. అన్నిటికంటే పెద్ద భయం మరణ భయం. క్రీస్తు ద్వారా మరణాన్ని తప్పించుకుంటాము, క్రీస్తు ద్వారా మరణాన్ని ఏలుతాము. క్రీస్తు మనకు సహాయం చేస్తాడు. క్రీస్తు ఇచ్చే శాశ్వత జీవం ద్వారా మనము రాజులమవుతాం. క్రీస్తులో శాశ్వత జీవమును పొంది మనము రాజులమవుతాం. మనము మరణం నుండి జీవంలోనికి వచ్చిన వారం. ఆయన కృపా బాహుల్యమును బట్టి నీతిని దానంగా పొందుకున్న మనము ఇక జీవంలో ఉన్న వాళ్ళం. ఆనాడు ఆదాము పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మరణం ఆయన ద్వారా ప్రపంచమంతటికి సంప్రాప్తమైన అందరికీ సంభవించింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డప్పుడు ఇక మనలో పాపం ఉండదు. పాప కార్యములకు మనం దూరంగా ఉన్నప్పుడు మనం మరణాన్ని జయించే వారముగా, జీవంలో ప్రవేశించే వారంగా ఉంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. దేవుని బిడ్డలమైన మనము ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవం, దాని అర్థం తెలుసా మీకు? నిత్యము జీవించే వారం. ఒకవేళ మనము ఇక్కడ మరణించిన క్రీస్తుతో జీవిస్తాం. మనము పరదేశులము, యాత్రికులమని ఎరిగి క్రీస్తులో మనకు నిత్య జీవం ఉందని ఎరిగి ధైర్యముగా ఉండాలి. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మనము తీర్పులోకి వెళ్ళే వాళ్ళము కాదు. తీర్పు ఎవరికి? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించని వారందరూ తీర్పులోనికి వెళ్తారు. దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాం మనం కూడా, కానీ మనకు తీర్పు అనేది ఉండదు. ఎందుకంటే క్రీస్తును విశ్వసించాము కాబట్టి మనకు దేవుడు నిత్య జీవం ఇవ్వబోతున్నాడు. మనము మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయి ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఒక
ఛాలెంజ్ విసురుతున్నాడు. ఇది నమ్ముతున్నావా? పునరుత్థానము నేనే, జీవము నేనే. నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. దేవుని బిడ్డలారా, నమ్ముతున్నారా? మనము చనిపోయినా బ్రతుకుతాము. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ శారీరకమైన మరణం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పట్లేదు, ఆత్మీయ మరణం గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యము సమీపంగా ఉన్నప్పుడు మనము నిత్యము జీవించే వారముగా ఉండాలి అంటే ఆయనను విశ్వసించాలి, ఆయనను నమ్మాలి. ఈ మాట నమ్ముచున్నావా? ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్మితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవము పునరుత్థానము ఆయనే అని మనము నమ్మినప్పుడు మనము నిత్య జీవము గలవారము, నిత్య జీవమును పొందుకున్న వారము, మరణంలో నుండి దాటిపోయిన వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘమును బలపరుస్తూ అంటున్న మాట, మనము ఆయనతో కూడా లేపబడ్డాము. నిజమే, మనము పాపం చేసినప్పుడు మన పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండాలని మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడు. పాపం ఇక మనల్ని ఏలడానికి వీలు లేదు, మరణం మనల్ని ఏలడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మనకిచ్చిన కృప మహాదైశ్వర్యం. చూడండి, కృప అనేది ఇక్కడ ఐశ్వర్యంతో పోల్చబడింది. కృప మనకు దేవుడిచ్చాడు. మనం అర్హత లేకుండా దాన్ని పొందుకున్నాము. ఆయన రాజ్యమును మనం పొందుకున్నాము. ఆయన ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా ఆయనలో మనము ఉండి ఈ కార్యమును సాధించుకుంటున్నాం. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. దేవుని బిడ్డలేమన్నా మనము కృపచేత రక్షింపబడ్డ వాళ్ళము. ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుని యొక్క కృపావరము. ప్రకటన గ్రంథము 3:21, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చునిన్న ప్రకారం జయించు వానని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఆయన ఏం జయించాడు? ఆయన మరణాన్ని జయించాడు. మనము మరణాన్ని జయించే వారమై ఉండాలి. ఏ విధంగా జయించగలుగుతాం అంటే క్రీస్తును విశ్వసించడం ద్వారా. ఒకవేళ శారీరకమైన మరణం మనం పొందుకున్నా కానీ ఆత్మీయంగా ఆయనతో ఉంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఎందుకంటే ఆయనే పునరుత్థానం, ఆయనే జీవం. కాబట్టి ఆయనతో కూడా ఏలాలి అంటే యుగ యుగములు, ఆయనతో రాజ్యము చేయాలి అంటే ఆయన జయించిన ప్రకారము మనము జయించే వారమై ఉండాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం, రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు, దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగ యుగములు రాజ్యము చేయుదురు. మనము యుగ యుగములు రాజ్యము చేసేవారము. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన ఐశ్వర్యం, అది కదా మనకు కావలసింది. దేవుని బిడ్డలమైన మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం మరణంలో నుండి దాటిపోయి జీవంలోకి వచ్చిన వారము. ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవం. చూడండి, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమయ్యాను. తీర్పు ఏ విధంగా వచ్చింది? ఒక్కని అపరాధ మూలంగా వచ్చింది. ఆ ఒక్కని అపరాధ మూలంగా వచ్చిన ఆ తీర్పు, ఆ శిక్షావిధి మనుషులందరికీ ఆపాదించబడి మనుషులందరూ కూడా శిక్షింపబడుటకు కారణమైంది. అప్పుడు ఒక్క పుణ్యకార్యం వలన కృపాదానం వచ్చింది. ఏదా పుణ్యకార్యం? శిలువ బలియాగం. శిలువలో ఆయన మరణించి మనల్ని తన వారిగా చేసుకొని మన పాపములను క్షమించి ఆ కార్యము, ఆ పుణ్యకార్యం వలన జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన ఆయనను అంగీకరించిన వారికి నీతి అనే దానం లభిస్తుంది. ఆయనను అంగీకరించిన వారికి నిత్య జీవం లభిస్తుందని మరలా పౌలు గారు గుర్తు చేస్తున్నారు. 1 యోహాను 5వ అధ్యాయము 11వ వచనం, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను,
ఆ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుడు మనకు నిత్య జీవముని ఇచ్చేశాడు. ఆ జీవం ఎక్కడ ఉంది? ఆయన కుమారుని యందు ఉంది. కాబట్టి ఆయన కుమారుని యందు మనం ఉన్నప్పుడు ఆ నిత్య జీవం మనం పొందుకుంటాం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. ఎందుకు జీవం లేనివాడు? ఎందుకంటే వాడు దేవుణ్ణి అంగీకరించట్లేదు, వాడు దేవుణ్ణి ఉనికిని అంగీకరించట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించట్లేదు కాబట్టి వాడు జీవం లేనివాడు. దేవుని కుమారుని అంగీకరించిన మనమందరం కూడా జీవం గలవారం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ పండుగ దినములలో ఎవడైనా దప్పికొనెడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాటను చెప్పాను. ఆయనను విశ్వాసం ఉంచినప్పుడు జీవజల నదులు పారుతాయి. జీవజల నదులు పారుతాయి అంటే ఆత్మను మనం పొందుకుంటాం. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఆనాడు ఆదాము అవిధేయత వల్ల ప్రపంచంలో వారందరూ పాపులైపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత వలన అనేకులు కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరేమని చెప్పుకోవచ్చు. ఒకడు మొదటి ఆదాము, మరి ఒకరు కడపటి ఆదాముగా పిలువడుతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదాము ద్వారా పాపం వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. ఆదాము అవిధేయత కలిగి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత కలిగి ఉన్నాడు. తండ్రికి విధేయత కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము విధేయతను నేర్చుకుంటున్నాం. తండ్రికి ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విధేయత కలిగి ఉన్నాడో మనము కుమారుడైన యేసుక్రీస్తు పట్ల విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. ఆనాడు ఒక మనుషుని అవిధేయత వల్ల అందరము పాపులుగా చేయబడ్డాము. పాపం అందరికీ ప్రవేశించింది. మనుషులందరూ పాప స్వభావంగా జీవించుచున్న సందర్భంలో ఒకని విధేయత, ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత మనల్ని పాపం నుండి జీవంలోనికి నడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. దేవుని ఆజ్ఞలు పాటించేవి. దేవుడు ఆజ్ఞ ఇస్తే పాటించాలి, పాటించకపోతే ఆ ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞను త్రోసివేశారు కాబట్టి ఆనాడు ఆదాము మరియు హవ్వలు పాపం చేసిన వారయ్యారు. పాపం అనేది ఎలా అభివృద్ధి అవుతుందో పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం పాపం పెరగాలని కాదు. ఇక్కడ ధర్మశాస్త్రము ప్రవేశించింది, అపరాధము విస్తరించినట్లు ప్రవేశించింది అంటే ధర్మశాస్త్రము వస్తేనే అపరాధం వచ్చిందని కాదు. ధర్మశాస్త్రం వల్ల పాపము ఏంటిదో తెలిసింది ప్రజలందరికీ. ఆనాడు వారు చేస్తున్న అన్ని కార్యాలన్నీ కూడా వారిని వారు సరిచూసుకునే అవకాశం కలిగింది. ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనము పాపం అంటే ఏమిటో తెలియబడింది. శాస్త్రం లేకముందు కూడా పాపం జరిగినవి. ఆదాము హవ్వలు పాపం చేశారు కదా, కయీను నరహత్య చేశాడు కదా, నోవాహు కాలంలో అందరూ పాపులే కదా, అందరినీ దేవుడు జలప్రలయం ద్వారా చంపేశాడు కదా. దేవుని బిడ్డలమైన మనము అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించిందంటే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము పాపం పెరగాలని కాదు. పాపము ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప ప్రవేశించింది అని తెలపడానికి ఈ మాటలు రాస్తున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా వారిని పాపులుగానే తలంచారు. వారందరి యొక్క పాపాలు వారికి కనబడ్డవి. ఆ పాపం నుంచి విడగొట్టడానికి, ఆ పాపం నుంచి వారిని విడిపించడానికి దేవుని కృప ఎంతో అవసరమైంది. ఆ కృప అనేకులకు విస్తరించబడింది. పాపం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని కృప మనకు అవసరమనే విషయాన్ని తెలుసుకోవాలి. అయితే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం అనేది మనుషులందరినీ ఏరి దాని ద్వారా మరణాన్ని తెచ్చుకున్నప్పుడు కృప అనేది విస్తరించి పాపాన్ని నాశనం చేసింది, శాశ్వత జీవానికి నడిపించింది, శిక్షావిధిని తొలగించింది. పాపము ద్వారా మనము బలహీనమైనప్పుడు కృప ప్రవేశించింది, శాశ్వత జీవాన్ని ఇచ్చింది. మరణమును ఆధారము చేసుకొని ఏలడము, యేసుక్రీస్తు మూలముగా ఏలడం, రెండు రకాల ఏలే పరిస్థితులు మనకి ఇక్కడ కనబడుతున్నవి.
ఒకటి పాపమును ఆధారంగా చేసుకొని ఏలేది, మరి ఒకటి నిత్య జీవమును లేదా నీతి యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు మూలముగా ఏలడం. ఇద్దరు యజమానులు ఉన్నారు. పాపం ఉంది, నీతి ఉంది. పాపము ఆదాము ద్వారా వచ్చింది, నీతి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. ఎవరిని నీవు సేవించాలో తెలుసుకోవాలి, ఎవరిని నువ్వు పూజించాలో తెలుసుకోవాలి. పాపమా నీతియా? నీతిమంతులుగా తీర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం, ఆయనే మార్గం. నీతిలోకి మనం నడిపించేవాడు, నీతి అనే దానము మనకు అనుగ్రహించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయనను విశ్వసించినప్పుడే నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు. ఎవరిని నువ్వు సేవించాలో తెలుసుకోవాలి. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తున్నప్పుడు, దేవుని యొక్క కృప మనకు విస్తరిస్తున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడటకు నిర్ణయించబడ్డ వారము, పాపం నుంచి విడిపించబడ్డ వారము, జీవనంలోకి ప్రవేశించిన వారము. ఇక పాపం మనకు దూరంగా ఉండాలి, పాపపు ఆలోచనలకు దూరంగా ఉండాలి, పాపపు చెడు స్థితికి దూరంగా ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా జీవమును పొందిన వారమై, నిత్య జీవమును పొందుకున్న వారమై, దేవుని కృప మనకు తోడై ఉంటుండగా పాపం నుంచి విడిపించబడ్డ వారమై దేవుని కృపను అత్యధికంగా ఆనందిస్తూ దేవుని రాజ్యమునకు వారసులం అవుదాం. అనేకులు రక్షింపబడాలి, దేవుని రాజ్యమునకు చేర్చబడాలి. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.